స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము శ్లో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 1వ అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహామునిచేత చెప్పబడిన కార్తీక మాహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: సౌనకాది సమస్తము నీశ్వరులారా, వినుడు. ఈ కార్తీక మాహాత్మ్యమును వశిష్ఠమహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసారబంధన మును త్రెంచుకుని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు జేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని జూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగుమునికి భక్తిభావముతో ఇట్లని విన్నవించెను: బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం మింకేమీ లేదు. ఇప్పుడు మా పితరులందరునూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమా, నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను బోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మ ములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పల్కెను: రాజా, పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష గలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులరాశియనుండగా కార్తీకమాసములో చేసిన స్నానము, దానము,